హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుడ్లు పులుసు అండి. గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని అందులో 4 గుడ్లు వేసుకున్నామండి. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలండి గుడ్లు. గుడ్లు ఉడికిపోయాక దాగబెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని గుడ్లు వేగించుకోవాలండి. నాటు పెట్టుకుని బాగా గుడ్లు వేగించుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకుని మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. పసుపు తక్కువ వేసుకోవాలండి. ఫస్ట్ మనం పసుపుతో గుడ్లు వేపించుకున్నాం కదండి, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా ఉడకనిచ్చాక నీళ్ళు, అప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. వేసుకుని ఉడికిన తర్వాత గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు వేసుకున్న తర్వాత అంతా రెడీ అయిపోయిందండి పులుసు. ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది గుడ్లు పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.